ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయంలో 52వ శ్లోకాన్ని చదివాము. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అనే శ్లోకం చదివాము. భాష్యం కూడా చెప్పుకున్నాం. దీనిలో ఏమిటిది? నీ బుద్ధి అనేది ఎప్పుడైతే నీ బుద్ధి అనేది మోహం అనేటువంటి కాలుష్యాన్ని, మోహం అనేటువంటిది ఒక కాలుష్యం, ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ దాన్ని పొల్యూషన్ ఆఫ్ మైండ్, దాన్ని ఆర్ డర్ట్ ఇన్ ద మైండ్, దాన్ని ఎప్పుడైతే దాటి వెళుతుందో అప్పుడు నీకు నిర్వేదం, నిర్వేదం అంటే ఒక వైరాగ్యం వస్తుంది. దేని పట్ల? శ్రోతవ్యము శృతవ్యము, నేను అది చేయాలి ఇది చేయాలి, అది ఆ యజ్ఞం చేయాలి, ఆ యాగం చేయాలి, లేకుంటే ఇంకేదో చేయాలి, ఇంకోటి చదవాలి, ఇంకో శాస్త్రం నేర్చుకోవాలి. ఇదంతా శాస్త్రవాసన అంటారు. శాస్త్రవాసన అంటే ఆ శాస్త్రంలోనే గులుకొని ఉండడం అనమాట. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని 3 రకాలైనటువంటి వాసనలు చెప్తారు. శాస్త్రం లోకం అంటే, లోకవాసన అంటే ఏంటి? అందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారో ఏమో, అందరూ నన్ను చూసి బాగా అనుకోవాలి అనేటువంటిది లోకవాసన. శాస్త్రవాసన అంటే, అరే నేను ఇది చదివాను, తర్కం చదివాను, వ్యాకరణం చదివాను, ఇంకేదో మీమాంసా శాస్త్రం చదవాలి, మరొకటి చదవాలి, మరొకటి చదవాలి అనేటువంటిది అదొక శాస్త్రవాసన. ఇంకోటి దేహవాసన. నాకు శరీరం ఇంకా బాగా పుష్టిగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకునేటువంటి వాడు, అదంతా దేహవాసన. సో ఈ వాసన త్రయం అంటారు. అది వేరే. ఏషణాత్రయం అనేది అది వేరే. దారేషణ, పుత్రేషణ అనేవి అవి వేరే. ఎనివే, ఈ శ్రోతవ్యము శృతము, ఈ కర్మకాండలో చెప్పినటువంటి కర్మలు అన్నిటి పట్ల కూడా సరే చాలులే, ఇవి ఇవి ఇంత ఈ మాత్రానికి చాలు, లెట్ మీ పర్స్యూ దిస్ జ్ఞానాపాత్ అనేటువంటి బుద్ధి మనకు అప్పుడు కలుగుతుంది అని అక్కడ చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ శ్లోకం 53. 53వ దానికి చిన్న అవతారికి ఒకే ఒక లైన్ చదువుతాం. మోహకలిలాత్యయ ద్వారేణ మోహకలిలాత్యయద్వారేణ లబ్ధ ఆత్మ వివేకజ ప్రజ్ఞ లబ్ధ ఆత్మ వివేకజ ప్రజ్ఞ కృతా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇది చేత్ తశృణు. కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇతి చేత్ శృణు. ఓకే, మోహం అనేటువంటి కాలుష్యాన్ని దటమయ్యా. మోహ కలుషం తర్వాత లబ్ధాత్మ వివేకజ ప్రజ్ఞ. లబ్ధ ఆత్మ వివేకజ ప్రజ్ఞ. ఆత్మ వివేకం అంటే ఏంటి? ఏది ఆత్మ ఏది అనాత్మ అని గ్రహించడం అనమాట. అది ఆత్మానాత్మ వివేకం అంటాం చూడండి. దాని గురించి చెప్పుకున్నాం ఇది వరకు. ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది ఆ ప్రజ్ఞ కలిగినటువంటి నాకు అని, ఇక్కడ నాకు అని పదం, నాకు నేను ఎప్పుడు పొందుతాను అని అంటున్నాడు కాబట్టి, లబ్ధాత్మ వివేకజ ప్రజ్ఞ, నేను ఇట్లా ప్రజ్ఞను పొందాను. ఏమిటి? మోహకలిల అత్యయ ద్వారేణ, మోహం అనేటువంటి కల్లిల, మోహం అనేటువంటి కాలుష్యాన్ని, అత్యయం, అత్యయం అంటే దాటిపోవడం అనమాట. మోహకలిల అత్యయ ద్వారేణ, మోహం అనేటువంటి కాలుష్యాన్ని దాటడం వల్ల ఆత్మ వివేకము అనేటువంటిది కలిగి, ఆత్మానాత్మ వివేకం వల్ల దాని వల్ల కలిగినటువంటి ప్రజ్ఞ, అట్లాంటి కలిగినటువంటి వాడై, కదా ఆత్మయోగజం కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి, ఎప్పుడు ఈ కర్మయోగం యొక్క ఫలాన్ని నేను ఎప్పుడు పొందబోతున్నాను? అవాప్స్యామి అంటే వెన్ విల్ ఐ గెట్ అని. అవాప్స్యామి వెన్ ఐ గోయింగ్ టు గెట్ అని. కదా అవాప్స్యామి ఇది చేత్ తశృణు. ఇంకా రాలేదు ఇతనికి ఏది లబ్ధాత్మ వివేకజ ప్రజ్ఞ రాలేదు. నేను ఎప్పుడు అలా కాగలను అని చెప్పని అడుగుతున్నాడు. మోహ కలిలాతే ద్వారేణ, మోహం అనేటువంటి కలిలాన్ని దాటి లబ్ధాత్మ వివేక ప్రజ్ఞ, ఆత్మ వివేకజ ప్రజ్ఞ కదా భవిష్యామి, ఈ ఆత్మ వివేక ప్రజ్ఞ ఎప్పుడు నాకు వస్తుంది? కదా కర్మయోగజం ఫలం పరమార్థ యోగం అవాప్స్యామి, ఆ కర్మయోగానికి ఫలమైనటువంటి పరమార్థ యోగం అంటే, పరమార్థం అంటే ఏంటి? దట్ సుప్రీం గోల్, దానితో యోగం, దానితో కలయిక ఎప్పుడు పొందగలను? ఇది చేత్ తశృణు. ఎప్పుడు అలాగంటే పరమార్థ జ్ఞానాన్ని, పరమార్థ యోగం అంటే పరమార్థ జ్ఞానాన్ని ఎప్పుడు పొందగలను అని అర్జునుడికి వచ్చిన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఈయనే సంభావించుకుంటున్నాడు ఈ అవతారికలో. మనం చూసేదేంటి? కృష్ణుడు ఈ విధంగా మనసులో సంభావించుకొని ఈ మాట చెప్తున్నాడు అని చెప్పని, దానికి పాత శ్లోకానికి ఈ శ్లోకానికి సంగతి అంటారు. సంగతి అంటే కనెక్షన్.
శ్లోకం చదువుదాం. శృతి విప్రతిపన్నా తే శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. కదా యోగమవాప్స్యసి. ఓకే. ఇక్కడ పనిలో పద విభాగం చూద్దాము. శృతి విప్రతిపన్న అనేటువంటిది ఒకటే పదమే. శృతి విప్రతిపన్న అంటే శృతుల చేత కన్ఫ్యూజన్ లో పడిపోయినటువంటి నీ బుద్ధి అని. తే తే అనేటువంటి దేనికి, తే బుద్ధికి అనేది కనెక్షన్. శృతి విప్రతిపన్న శృతులచే కన్ఫ్యూజ్ అయినటువంటి తే నీ యొక్క యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచల బుద్ధికి. ఈ బుద్ధి అనేది దేంతో కనెక్ట్ అవుతుంది? తే అని మొదట వాక్యంలో ఉన్నటువంటి తేతో కనెక్ట్ అవుతుంది. తే బుద్ధికి, నీ బుద్ధి. నీ బుద్ధి అనేటువంటిది ఇక్కడ కర్త. నీ బుద్ధి ఎప్పుడైతే, నీ బుద్ధి ఎలాంటిది? శృతి విప్రతిపన్న తే బుద్ధికి. శృతి విప్రతిపన్న అనేటువంటిది బుద్ధి అనే దానికి విశేషణం, అడ్జెక్టివ్. నీ బుద్ధి ఎలాంటిది? శృతి విప్రతిపన్న, శృతుల చేత అనేకమైనటువంటి కన్ఫ్యూజన్ పొందినటువంటిది. యదా స్థాస్యతి నిశ్చల, యదా నిశ్చల స్థాస్యతి, ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో, దేని యందు? సమాధవు, సమాధి యందు నిలకడగా ఉంటుందో, తదా అప్పుడు యోగం అవాప్స్యసి. యదా తదా, యదా అంటే ఎప్పుడైతే, తదా అంటే అప్పుడు అని. యదా తే బుద్ధికి, ఎప్పుడైతే నీ బుద్ధి శృతి విప్రతిపన్నమైనటువంటి శృతులచే కన్ఫ్యూజ్ అయినటువంటి నీ బుద్ధి ఎప్పుడైతే నిశ్చలంగా మారుతుందో, అప్పుడు నీకు యోగం లభిస్తుంది అని ఇక్కడ విషయం. చూద్దాం ఇక్కడ శృతి విప్రతిపన్న అంటే ఏమిటి అర్థము? శృతి విప్రతిపత్తి అంటే ఏంటంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మనకు మామూలుగా శాస్త్రంలో వాడే మాట. అస్మాకం విప్రతిపత్తి అంటాం. ఎదుటివాడు ఏదైనా చెప్పినప్పుడు అస్మాకం విప్రతిపత్తి అంటే మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందయ్యా అని. ప్రతిపత్తి అంటే జ్ఞానం కదా, విప్రతిపత్తి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దానికి ఆపోజిట్ వచ్చి సంప్రతిపత్తి. మనకు దాంతో సంప్రతిపత్తి అంటే ఎస్ వీఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ దట్ అని. సంప్రతిపత్తి విప్రతిపత్తి అనేటువంటి మామూలుగా శాస్త్ర పరిభాషలో మన ఈ భాష్యాల్లోను వ్యాఖ్యల్లోనూ వచ్చేటువంటి మాటలు అన్నమాట. సో విప్రతిపన్న బుద్ధి, బుద్ధి అనేటువంటిది స్త్రీలింగం కాబట్టి విప్రతిపన్న బుద్ధి అని అన్నాడు. విప్రతిపత్తిని పొందినటువంటి నీ బుద్ధి దేని వల్ల? శృతుల వల్ల. శృతులు ఏంటి? శృతులు అంటే ఏంటి? ఒక చోట కర్మలు చెప్పింటుంది, ఇంకో చోట మరొక చోట ఉపాసనలు చెప్పింటుంది, ఒక చోట సగుణ పరమాత్మ సగుణ బ్రహ్మ అని అంటుంది, ఇంకొక చోట ఫలానా రాము విష్ణువు శివుడు అది ఇది అని చెప్పిన అగ్నిని ఉపాసించు, ఇంకొక వరుణుని ఉపాసించు, మరొకడిని ఉపాసించు, ఇవన్నీ కూడా ఉంటుంది. మనకి ఎన్నెన్నో వివిధ సంప్రదాయాలు ఉంటాయి. మన కామన్ మ్యాన్ లో ఉండేటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు. మనకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో బికాస్ ఆఫ్ టూ మెనీ టెక్స్ట్స్ అండ్ టూ మెనీ ట్రెడిషన్స్. వీటన్నిటిని ఎందుకున్నాయి అంటే బికాస్ వీ హ్యావ్ నాట్ కండెమ్డ్ దెమ్, వీ హ్యావ్ అలౌడ్ ఆల్ ఆఫ్ దెమ్ అట్ వేరియస్ స్టేజెస్. ఇవన్నీ కూడా వేరియస్ పీపుల్ కి, ఎందుకంటే ప్రజలందరూ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు కదండి. వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వాడు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పోలేరమ్మనో ఇంకేదో గ్రామ దేవతనో పూజిస్తుంటాడు. ఇంకోడు లేదు లేదు మా ఇష్ట దేవత ఇదే అని చెప్పి పూజిస్తుంటాడు. ఇంకో తన సంప్రదాయం యొక్క దేవుడు, అయ్యా మా సంప్రదాయం శైవ సంప్రదాయం అంటే మేము శివుణ్ణే పూజిస్తామంటాడు. ఇంకొక ఆయన శివుణ్ణి పూజిస్తే నీకు బూడిదేం మిగులుతుంది అని ఇంకొక ఆయన పెద్ద ఆయన అంటుంటాడు. సో ఇలాంటి రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా కలుపుకున్నది మనది. అది దెబ్బలాడకండయ్యా, అసలైన ట్రూత్ ఒకటే. ఆ ట్రూత్ ఒకటి, నువ్వు రకరకాలైన సంప్రదాయాలు పాటించుకోండి మీ ఇష్టం అని చెప్పని టోటల్ రిలీజియస్ ఫ్రీడమ్ మన సిస్టమ్ లో ఉందండి. ఇది మనం గ్రహించాల్సిన విషయం. సో ఇది బట్ మీ ఆ సాధకుడికి ఏమవుతుంది ఇది? ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటి వీడికి కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఇంకొక ఆయన వస్తాడు, నువ్వు ఈ దర్గాకు పోయి ప్రార్థన చేయి నీ కోరికలు తీరుతాయి అంటాడు. నీ కోరికల గురించే పట్టుకున్నటువంటి వాడు దర్గాలు వెంబడి తిరుగుతుంటాడు. సో అలాంటివన్నీ చూస్తుంటాం మనం సమాజంలో. సో ఎందుకయ్యా నీకు దర్గా కదా అని అంటే, లేదు లేదండి మా కోరిక తీరింది, మాకు దానిపైన ఉందండి, అంత అన్ని దేవుళ్ళు ఒకటే కదా అని చెప్పని గొప్ప వేదాంతం స్టేట్మెంట్ చెప్పేస్తారనమాట. సో శృతి ఎందుకు చెప్పింది అంటే, శృతి అనేటువంటిది ఎలాంటిది? ఒక పెద్ద హ్యూజ్ మాల్ లాంటిది అని చెప్పని నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా. నేను చెప్పింది కాదు ఇది, దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి మాట. అంటే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పినటువంటి మాటలు. సో ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతున్నది? ఈ శృతుల చేత, ఇన్ని శృతుల చేత ఒక ఒక నిర్ధారణ లేనటువంటి స్థితి ఉంటుంది. ఏది చేద్దాం? ఏది ఇది కరెక్టా? ఇదేదో బాగా యజ్ఞం ఏదో చాలా బాగుందంటున్నారు కదా! ఇదేదో చాలా అట్రాక్టివ్ యజ్ఞం ఇది. ఏదో అగ్నిష్టోమ యాగం అంట చాలా గొప్పదండి అని చెప్పని అంటారు. ఇంకేదో సమదరి యాగం అండి, బృహస్పతి యాగం ఇది చాలా గొప్పది అని అంటారు. సో ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటామా?
అలా కాకుండా శృతుల చేత విప్రతిపత్తిని పొందినటువంటి అంటే ఒక యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ ఏమీ లేకుండా అటు కొంచెం సేపు ఇటు కొంచెం సేపు పరిగెడుతున్నటువంటి నీ మనస్సు ఎప్పుడైతే స్థాస్యతి స్థాస్యతి అంటే భవిష్యత్ ఇది ధాతువుకి భవిష్యత్ ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడు ఎలా నిలుస్తుంది నిశ్చల అంటే చలనం లేకుండా అంటే ఎప్పుడు చలనం లేకుండా నిలుస్తుంది వాటిలో అన్నిట్లో కూడా ఒక ఏకత్వాన్ని చూసినప్పుడు వాటన్నిటికి కూడా లక్ష్యము అనేటువంటిది ఒకటే ఉన్నది. ఆ లక్ష్యానికి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ అని ఎప్పుడైతే తెలుసుకొని ఆ లక్ష్యం పైన మాత్రమే దృష్టి పెట్టుకొని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు అంతేకాకుండా నిశ్చల దేని యందు సమాధవు. సమాధి అంటే ఏమిటంటే ఇక్కడ అర్థము ఇంతకుముందు సమాధి అనే పదానికి ఒక చోట అంతఃకరణం అని చెప్పారు. సమ్యక్ ఆధీయతే మనః అస్మిన్నితి అంతఃకరణం అని ఒక చోట చెప్పారు. ఇప్పుడు ఈ సందర్భంలో సమాధి అంటే పరమాత్మ యందు అనేటువంటి అర్థం చెప్పారు. పరమాత్మ యందు సమాధి దాని యందు అంటే పరమాత్మ యందే ఈ మిగతావన్నీ కూడా వదిలేసి నాకు స్వర్గం వద్దయా, నాకు ఇంకొక వరుణలోకం వద్దు, మరొక అగ్నిలోకం వద్దు, మరొక ఇంకో ఏదో లోకం వద్దు, నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని ఆ దాని అందే ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో సమాధవు అచల. ఇక్కడ రెండు పదాలు వాడారు చూడండి, నిశ్చల అచల. నిశ్చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి తేడా చెప్పబోతున్నాడు. అచలం అంటే కొంచెం తేడా చెప్పాడు. నిశ్చల అంటే మిగతావన్నీ మానేసి ఆత్మయంతే బుద్ధి ఉండడం. అచల అంటే ఆ ఆత్మయందు బుద్ధి ఉన్నప్పటికి కూడా ఇది కరెక్టా కాదా, అదా ఇదా, మననం చేయాలా, శ్రవణం చేయాలా, నిధిధ్యాసనం చేయాలా, ఏది ఇంపార్టెంట్ అని చెప్పని ఇట్లా రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్ లో ఉండడం. పాత ఏమో తెలుసు, ఏది లక్ష్యమో తెలుసు, ఆ లక్ష్యం పోయిన తర్వాత లక్ష్యంలోకి చేరుకున్న తర్వాత కూడా అక్కడ కూడా ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం, అది లేకుండా ఉండడం, అది అచల అన్నాడు. అలాంటప్పుడు తదా యోగం అవాప్సేసి, అప్పుడు నీవు ఆ యోగాన్ని పొందగలవు. అంటే యోగం అంటే ఇక్కడ జ్ఞానం, జ్ఞాన యోగ నిష్టలోకి నువ్వు రాగలవు అని. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ భాష్యం చూద్దాము. శృతి విప్రతిపన్న విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః విప్రతిపన్న నానా ప్రతిపన్న శృతి విప్రతిపన్న విక్షిప్తా సతి విప్రతిపన్న నానా ప్రతిపన్న శృతి విప్రతిపన్న విక్షిప్తా సతి తే తవ బుద్ధిః తే తవ బుద్ధిః యదా యస్మిన్ కాలే స్థాస్యతి స్థిరీభూతా భవిష్యతి యదా యస్మిన్ కాలే స్థాస్యతి స్థిరీభూతా భవిష్యతి నిశ్చల విక్షేప చలనవర్జితా సతి నిశ్చల విక్షేపచలనవర్జితా సతి సమాధౌ సమాధీయతే చిత్తం అస్మిన్నితి సమాధిః ఆత్మా సమాధౌ సమాధీయతే చిత్తం అస్మిన్ ఇతి సమాధిః ఆత్మా తస్మిన్ ఆత్మని ఇత్యేతత్. తస్మిన్ ఆత్మని ఇత్యేతత్. ఇంతవరకు ఒక వాక్యం చెప్పారు. శృతి విప్రతిపన్న అనే దానికి శంకరాచార్యుల వారు అర్థం రాస్తున్నారు. అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః. సాధ్యం అంటే ఏమిటి, ఇదిగో నీవు ఇదిగో ఈ ఈ ఫలానా లోకానికి చేరాలి అనేటువంటిది సాధ్యం. ఏదో ఇంద్రలోకానికి పోవాలనుకోండి, లేకుంటే పితృలోకము ఇంకేదో లోకానికి వెళ్ళాలి, లేకుంటే ఇంకేదో రాజ్యాన్ని సంపాదించాలి, ఇంకేదో సమదర ఐశ్వర్యాన్ని సంపాదించాలి, లేకుంటే ఇంకేదో రకరకాలైనటువంటి ఉండే విధ కోరికలు, అది సాధ్యం అన్నమాట. సాధనం అంటే ఏంటి, ఇదిగో ఆ సాధ్యం పొందడానికి ఇది సాధనం. సాధనం అంటే ఏంటి, మీన్స్ ఏమిటి, ఇదిగో నువ్వు స్వర్గం సంపాదించాలంటే జ్యోతిష్ఠోమ యాగం చేయి, నువ్వు ఇంకేదో పుత్రుడు కావాలంటే ఏదో పుత్రకామేష్టి చేయి, ఇంకేదో చేయి, మరొకటి చెయ్యి, లేకుంటే నీకు ఐశ్వర్యం కావాలి, చండీ యాగం, శత్రువులను చంపాలి అంటే చండీ యాగం చేయి, పవర్ లో ఉండాలి బాగా కంటిన్యూస్ గా అంటే చండీ యాగం చేయి. ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి ఉన్నాయి. సాధ్యము సాధనము, వాటి సంబంధం, ఇదిగో నువ్వు ఇది చేస్తే అది, ఇది చేస్తే అది అని వాటి సంబంధము. సంబంధాన్ని ప్రకాశన అంటే ప్రకాశింపజేసేటువంటిది, సంబంధాన్ని బాగా గొప్పగా చెప్పేటువంటిది. ఇదిగో ఇది చేస్తే నీకు తప్పకుండా ఇది కలుగుతుందండి అని గొప్పగా చెప్పడం అనమాట. అలాంటి శృతిభిః అంటే శ్రవణై అన్నాడు. శ్రవణం అంటే ఇక్కడ ఏంటి, అట్లాంటి వినిపించడం వల్ల అని. శ్రవణై అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పారంటే వేదై అని చెప్పారు. శ్రవణై వేదై, అట్లాంటి వేద వాక్యాలు, వేదై అంటే ఇక్కడ వాక్యైని,
ఆ వినికిడిల చేత, అట్లాంటి వినికిడుల చేత అంటే ఏమిటి? అట్లాంటి వార్తల చేత, అట్లాంటి మాటల చేత, అట్లాంటి వాక్యాల చేత విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న. అటా, ఇటా అని తెలుసుకోలేకుండా విప్రతిపత్తితో ఉండేటువంటి అలాంటి దాన్ని శృతి విప్రతిపన్న. విక్షిప్తా సతి. విక్షేపం అంటే ఏంటి? ఒక చోట ఉండకుండా విక్షేపం. క్షిప ధాతువుకి విసిరేయడం అని అర్థం. విక్షేపం అంటే ఇటు అటు టాస్డ్ అబౌట్. మైండ్ ఈస్ టాస్డ్ అబౌట్. అలాంటి నీ బుద్ధి విక్షిప్తా సతి తే తవ బుద్ధిః నీ యొక్క బుద్ధి యదా యస్మిన్ కాలే ఎప్పుడైతే స్థాస్యతి అంటే స్థిరంగా నిలుస్తుందో ఎలాగా స్థిరీభూత భవిష్యతి స్థిరంగా నిలుస్తుంది. ఎందుకు? అది అక్కడ కొంచెం ఓహో! ఇక్కడ పరమాత్మ తత్వం అనేటువంటిది ఒకటున్నది. ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి విషయము అని ఒక చిన్న బ్రహ్మాత్మైక్య జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని నేను తెలుసుకోవాలి అనే విషయంలో స్థిరంగా నిలుస్తుందో ఎక్కడ నిశ్చల విక్షేప చలన వర్జిత. అంటే ఏమిటి? ఇంక నాకు ఇంకేం అక్కర్లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మనకు మిగతా మధ్యలో ఏవేవో టెంప్టేషన్స్ వస్తుండొచ్చు. ఉదాహరణకి కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి చాలా టెంప్టేషన్ ఇస్తాడు. "ఏమయ్యా! నువ్వు చాలా యంగ్ మ్యాన్. నీవు ఇప్పటి నుంచి నీకు మోక్షం ఎందుకు? నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాను తీసుకోపో. ఇంక తర్వాత ఇంత ఇన్నింత సం ఇంత నీకెంత కావాలంటే అంత రాజ్యాన్ని ఇస్తా. ఇమా రామాః సరథా సతూర్యాః నా విడంబనీయాః" అని అంటాడు. ఇదిగో ఇంతమంది అమ్మాయిలను నీకిస్తున్నా. సతూర్యాః సరథాః నీకు రథములు, తూర్యములు అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అవి ఇవి ఉన్నటువంటి రథాలు నీకిస్తున్నా. ఇంతమంది భార్యలనిస్తున్నా. హ్యాపీగా ఉండు నీవు. నీకు ఇంకా నీకు ఆయుష్షు నీకెంత కావాలంటే అంత నీకు ఆయుష్షు ఇస్తా పో అని చెప్పని అంటుంటాడు. ఆయన నచికేతుడు అలా కాదండి నాకు ఇవన్నీ వద్దు అని ఆయనకు నిశ్చయాన్ని నిజంగా వైరాగ్యాన్ని పొందినటువంటి యువకుడన్నమాట. చాలా మంచి కథ అది. ఏది కఠోపనిషత్తు మనం చదివితే. సో, ఆ విధంగా ఆ నచికేతుడిలాగా ఇది ఇంక మిగతా నాకింకేం అనవసరం అండి. నేను అన్నిట్లో కూడా ఒక అలం ప్రత్యయం. నాకు చాలు ఇంక మిగతావన్నీ చాలు దీనిలో ఉంటాను అని చెప్పడం అన్నమాట. అది విక్షేప చలన వర్జిత. విక్షేపము లేనటువంటి, చలనము లేనటువంటి వర్జిత అంటే అది లేనటువంటి అని. అలాంటిది వర్జితా సతి ఏది? నీ బుద్ధి. వర్జితా సతి అంటే ఆ విధంగా తయారైనదై అని. వర్జితా సతి సమాధౌ. సమాధి అంటే ఇక్కడ ఏం చెప్పారు? సమాధీయతే చిత్తం అస్మిన్నితి సమాధిః. సమాధీయతే సమ్యక్ ఆధీయతే. మనస్సు అక్కడ స్థిరంగా ఉంచబడుతుంది. దేని యందు? సమాధౌ. ఆత్మ సమాధిః ఆత్మ అని అన్నాడు. ఆత్మ అంటే ఏంటి ఇక్కడ? పరమాత్మ తత్వం. దాని యందు ఎప్పుడైతే నాకు ఇదే హైయెస్ట్ గోల్, ఇది నేను పొందాలి అని ఎప్పుడైతే అనుకుంటావో, తస్మిన్ ఆత్మని ఇత్యేతత్ ఆ ఆత్మయందు అని అర్థము అని. ఆ ఆత్మని అంటే ఏమిటి ఇక్కడ? బ్రహ్మ పరమాత్మ తత్వాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి నిశ్చయంలోకి ఎప్పుడైతే వస్తావో, ఇప్పుడు అచల అనే దానికి అర్థం చెప్తున్నాడు. నెక్స్ట్ లైన్ అచల తత్రాపి వికల్పవర్జిత ఇత్యేతత్. అచలా తత్రాపి వికల్పవర్జిత ఇత్యేతత్. మనసేమో ఫలానా లక్ష్యము అనేది తెలిసిపోయింది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మళ్ళీ కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి కదా! శ్రవణం చేయాలి, మననము, నిధిధ్యాసనము మరి ఇలాంటివేవో ఉన్నాయి కదా! సో, అలాంటివి అది శ్రవణం ఒకసారి చేస్తే చాలా 2 సార్లు చేయాలనా? తర్వాత తర్వాత మననము అనేటువంటిది ఎలా చేయాలి? నిశ్చిత ఇదేంటి నిధిధ్యాసనం అంటే ఏమిటి? అనే వాటిలో మళ్ళీ కొంచెం సరిగా వివేకం లేకపోవడం అన్నమాట. అది అచల ఆహ్, అచ అచ చలమైనటువంటి స్థితి. అచల అంటే ఏంటి? అలాంటి విక్షేపాలు లేకుండా, అలాంటి డౌట్‌లు లేకుండా యెస్ థిస్ ఈస్ వాట్ ఐ హావ్ టు డూ. మొట్టమొదట శ్రవణం అంటే ఏంటి? వేదాంత వాక్యాలకు ఓకే. వేదాంత వాక్యాలన్నీ కలిసికట్టుగా ఆల్ టుగెదర్ వాటి యొక్క పరమార్థం ఏంటంటే పరమాత్మ తత్వం అనేటువంటిది హైయెస్ట్ అని చెప్తున్నాయి. మిగతా ఎన్నున్నా గూడా పరే బ్రహ్మణి తాత్పర్యం అని చెప్పనంటాడు. అంటే పరబ్రహ్మ యందే తాత్పర్యము అని. దాని తర్వాత ఇదిగో ఇది మార్గము. ఈ మార్గం ముందు నేను వెళ్ళాలి. శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. నాకు డౌట్ అనేటువంటిది ఉండకూడదు. శ్రద్ధ అనేటువంటిది ఏంటంటే జ్ఞాన మార్గములో శ్రద్ధా విత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్ అన్నారు. శ్రద్ధ అనేటువంటిది విత్తం అంట. సపోజ్ యూ వాంట్ టు గో ఆన్ ఎ ట్రావెల్. ఏదో నేపాల్‌కెళ్ళాం. నేపాల్‌కెళ్తే ఏదో డబ్బులు కొంచెం చేతిలో పెట్టుకొని పోవాలి. ఎక్కడ వెళ్ళినా డబ్బులు కొంచెం చేతిలో పెట్టుకోవాలి కదా! ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో డబ్బులేంటి? విత్తం ఏమిటి? మనీ ఏమిటి అంటే శ్రద్ధా విత్త. శ్రద్ధ అనేటువంటిదే విత్తం. సో, ఆ విత్తము లేనిది మనం ముందుకు పోలేం. సో, అవన్నీ గూడా అలాంటివి ఇవన్నీ వికల్పాలు ఏమీ లేకుండా అచలంగా ఉండేటువంటి బుద్ధికి ఇక్కడ బుద్ధి అంటే అంతఃకరణం. తదా తస్మిన్ కాలే నెక్స్ట్ లైన్ తదా తస్మిన్ కాలే తదా తస్మిన్ శ్రీనివాస్ కాలే
యోగం అవాప్స్యసి వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. యోగం అవాప్స్యసి వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. ఓకే. తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి. యోగం అంటే ఏం చెప్పారు ఇక్కడ? వివేక ప్రజ్ఞాం సమాధి. వివేక ప్రజ్ఞ అంటే ఏమిటి? అంటే వివేకము వల్ల పుట్టినటువంటి ప్రజ్ఞ. వివేకం అంటే ఏమిటి? అనలైజింగ్, అనాలిసిస్. మన దగ్గర అన్నిటి చోట్ల కూడా నువ్వు అనాలిసిస్ చేసి, నువ్వు ఆలోచించి తెలుసుకుంటున్నారు. నువ్వు గుడ్డిగా ఏదో చెప్తుంటే నమ్మడం నమ్మడం కాదండి. మనం ఆలోచించి తెలుసుకుంటున్నారు. వివేక ప్రజ్ఞ. ఆ వివేకం వల్ల కలిగినటువంటి ప్రజ్ఞ. దాన్ని సమ్యక్ జ్ఞానము అని కూడా అంటుంటాము. దాని వల్ల కలిగినటువంటి దానితో కూడినటువంటి సమాధి. మనస్సు దాని అందే బ్రహ్మ పైనే ఉండడం. అంటే మిగతా పనులన్నీ చేస్తుంటాడా? చేయడా? మిగతా పనులన్నీ మానేసి దానిలోనే ఉంటాడా? అంటే అలా కాదు. మిగతా ఏ పనులు చేస్తున్నా కూడా బ్రహ్మయందు మనసు నిలుపుంటాడు. ఆయన ఎప్పుడూ సమాధిలోనే కూర్చొని ఉంటాడు. బ్రహ్మ గురించే తలుచుకుంటూ ఉంటాడు. ఇంకేం పనులు చేయడు అని కాదు. అది అది కూడా మనం చూడబోతున్నాం. రాను రాను ఇప్పుడు జ్ఞాని అనేటువంటి వాడు మొద్దులాగా కూర్చొని ఉంటాడా అంటే అలా కాదు. తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. పోతే మైండ్ ఆన్ ది గాడ్ అండ్ హ్యాండ్స్ ఆన్ వర్క్ అని వివేకానందుడు చెప్పినట్టుగా మైండ్ ఆన్ గాడ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. కర్మయోగికి అది డిఫరెంట్ స్థాయిలో ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడికి డిఫరెంట్ స్థాయిలో ఉంటుంది. కర్మయోగికి ఓకే, దిస్ ఈస్ ద డివైన్ ఆర్డర్. ఐఆమ్ లైక్ ఎ సర్వెంట్. ఐఆమ్ డూయింగ్ ఇట్ అనేటువంటిది కర్మయోగి లెవెల్. జ్ఞాని అయినటువంటి వాడికి పరమాత్మ స్థాయి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానములు ఉన్నప్పటికీ కూడా తాను లోక విషయాల్లో మామూలుగా వ్యవహరిస్తుంటాడు. సో అది వాళ్ళకి అతనికి వీడికి ఉన్నటువంటి తేడా. జ్ఞాని అయినటువంటి వాడు ఊరికే ఏదో ఒక మూలలో కూర్చొని ఇంకెక్కడ దేనికి పనికి రాకుండా సమాజానికి పనికి రాకుండా కూర్చుంటాడు అనేటువంటిది కాదు. ఇట్లాంటి క్రిటిసిజం కూడా ఉందండి. మీ ఆత్మజ్ఞానం నుంచి ప్రయోజనం ఏంటండి? సమాజానికి ప్రయోజనం ఏంటి అనేట్టు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు లోకులందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా ఉంటాడు. ఆయన లోకంతో ఎలా వ్యవహరిస్తుంటాడు అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నారు. సో తదా యోగం అవాప్స్యసి అంటే అక్కడ ఏ ఏ పని చేస్తున్నా కూడా బ్రహ్మాత్మ భావన అనేటువంటి దానిలో నిలిచి ఉండడం. అలాంటి యోగాన్ని నువ్వు పొందగలవు అని. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి చిన్న ఉగలైన అవతారిక. ప్రశ్న బీజం ప్రతిలభ్య ప్రశ్నబీజం ప్రతిలభ్య అర్జున ఉవాచ లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ. అర్జునః ఉవాచ లబ్ధసమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయా. లబ్ధ సమాధి ప్రజ్ఞ అనే పదాన్ని వాడుతున్నాడు. ఇంత ముందు కూడా వాడాడు. లబ్ధ సమాధి ప్రజ్ఞ అంటే సమాధి ప్రజ్ఞ ఎవడికైతే లభించిందో అలాంటి వాడు అని. సమాధి ప్రజ్ఞ లబ్ధ ఏన సహ అని. సమాధి ప్రజ్ఞ లబ్ధ ఏన. సమాధి ప్రజ్ఞ అంటే ఏమిటి? ఆ మనస్సును ఆత్మయందే ఉంచడము అనేటువంటి స్థితి ఎవడికైతే వచ్చిందో అలాంటి వాడు అని. ఓకే. ప్రశ్న బీజం ప్రతిలభ్య. ఇక్కడ ఏమన్నాడు? తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి అని అన్నాడు కదా. అలాంటి వాడు ఎలా అర్జునుడికి ఒక కుతూహలం కలిగింది. ఏమిటిది? దాన్ని నేను ఆ మనిషి గురించి చెప్తున్నాడు కదా. వాడి లక్షణం ఏంటి? అంటే వాడికి ఈ లక్షణం అంటే ఒక డెఫినేషన్. వాడిని మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? డెఫినేషన్ కూడా అని కూడా కంటే అతని పరిభాష. ఒక జ్ఞాని అంటే అతని పరిభాష ఏమిటి? అతను ఎలా ఉంటాడు? ఎలా ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడు? అని ఒక చిన్న డౌట్ వచ్చింది ఆయనకి. ప్రశ్న బీజం ప్రతిలభ్య లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ. ఆయన లక్షణం ఏమిటి? లక్షణం అంటే ఏంటంటే యాక్చువల్లీ నిర్వచనం అనే ఆయన పరిభాష అంటాం చూడండి. లక్షణం అంటే యాక్చువల్లీ తర్కశాస్త్రంలో లక్షణం అంటే అసాధారణ ఇది ధర్మ. ఏమిటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది? అతను ఎలా ఉంటాడు? అతని పరిభాష ఏమిటి? పరిభాష అంటాం కదా. ఆ పరిభాష ఏమిటి అని అక్కడ విషయం. లక్షణ బుభుత్సయ. బుభుత్స అంటే తెలుసుకోవాలి అనేటువంటి కోరిక. ఆ! ఆ! నువ్వేదైతే ఈ సమాధి ప్రజ్ఞుడు అని అంటున్నావు గదా! వాడి లక్షణం ఎలా ఉంటుంది అని చెప్పని అడుగుతున్నాడు అర్జునుడు. శ్లోకం స్థితప్రజ్ఞస్య కా భాష స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. కిం ఆసీత వ్రజేత కిం. పద విభాగం చూస్తే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య ఒకటే పదమే. సమాధిస్థః అంటే సమాధిలో ఉన్నటువంటి వాడు. సమాధిస్థః గృహస్థ అంటే గృహములో ఉన్నవాడు.
ఇంకేదో వనస్థ అంటే వనంలో ఉన్నటువంటి వాడు. ఎక్కడో సంథింగ్ ఎల్స్ ఉన్నటువంటి వాడు స్థః అని. గ్రామస్థః అంటాడనుకో గ్రామంలో ఉన్నటువంటి వాడు. నగరస్థః నగరంలో ఉన్నటువంటి వాడు. సమాధిస్థః సమాధి యందు ఉన్నవాడు అని ఆ విధంగా. ఆ సమాధిస్థస్య అలాంటి వాడి యొక్క హే కేశవ అనేది సంబోధన. స్థితధీహి అంటే స్థితమైనటువంటి బుద్ధి గలవాడు. స్థితాధీహి యస్య ఎవడి బుద్ధి అయితే స్థిరంగా ఉన్నదో అలాంటి వాడు అని. స్థితధీహి కిం ప్రభాషేత అతను ఎలా ఇతరులతో వ్యవహరిస్తాడు? ఏ విధంగా మాట్లాడతాడు? కిం ఆసీత ఏ విధంగా అతను ఉంటాడు? అంటే అసధాతువుకి ఉండడము అని అర్థం. ఏ విధంగా ఉంటాడు? ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతాడు? తాను ఒకడే ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? కిం వ్రజేత కిం ఇతరులతో వ్యవహరించేటప్పుడు వ్రజనం అంటే వ్రజ అంటే మూవింగ్ అరౌండ్ అని. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎలా ఉంటాడు? అని 4 ప్రశ్నలేసాడు. ఒకటేంటి ఆయన లక్షణం ఆయన పరిభాష ఏమిటి? ఆయన భాష. భాష అంటే ఆయన్ను మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా గుర్తిస్తారు? ఆయన ఐడెంటిఫికేషన్ ఏంటి? గుర్తించడం ఎలాగా? వాట్ ఈస్ హిస్ డెఫినిషన్? ఆర్ పరిభాష అనే మాట మనం విన్నాం గదా! భాష అంటే భాష అంటే ఒక పరిభాష, లక్షణం. ఆయన లక్షణం ఏంటి? తర్వాత అది ఫస్ట్ ప్రశ్న. కిం ప్రభాషేత అనేది రెండో ప్రశ్న. ఏ విధంగా వ్యవహరిస్తాడు? మాట్లాడతాడు? కిమాసీత తనున్నప్పుడు ఏ విధంగా ఉంటాడు? వ్రజేత కిం మిగతా అతను లోక వ్యవహారంలో ఎలా ఉంటాడు? అని 4 ప్రశ్నలు అడిగాడు. ఈ 4 ప్రశ్నలకు గూడా వచ్చే 4 శ్లోకాల్లో ఆ తరువాతి 4 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. దీనికి భాష్యం చూద్దాం. స్థితప్రజ్ఞః అనే పదం చాలా చాలా కామన్. మనం చాలా మాటలు వింటుంటాం. అబ్బా! ఆయన గొప్ప స్థితప్రజ్ఞుడండి అని వర్ణిస్తుంటాం. అప్పుడప్పుడు చాలా మందిని, ఓహ్! ఆయన చాలా స్థితప్రజ్ఞుడు అంటుంటాం. అంటే సామాన్యంగా ఎలాంటి వాళ్ళకి చెప్తుంటాము? అన్నిటికి జంపింగ్ అరౌండ్ లేకుండా కొంచెం మెచ్యూర్‌గా ఉండి, కొంచెం మామూలుగా అవన్నీ కూల్‌గా తీసుకునేటువంటిని మనం మామూలుగా జనరల్‌గా స్థితప్రజ్ఞుడు అనుకుంటాం. తప్పేం లేదు. ఎందుకంటే అతనిలో అంతో ఇంతో కొంచెం స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయి గాబట్టే అన్నిటిని గూడా ఒక మెచ్యూర్ అవుట్‌లుక్‌తో చూస్తుంటాడు. సో, ఇక్కడ చూద్దాం ఇది. స్థిత ప్రతిష్ఠిత అహమస్మి పరం బ్రహ్మ స్థితా ప్రతిష్ఠిత అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞా యస్య స స్థితప్రజ్ఞః. ఇది ప్రజ్ఞా యస్య స స్థితప్రజ్ఞః. అర్థం. స్థిత, స్థిత అంటే ఏంటి? ప్రతిష్ఠిత. ప్రతిష్ఠ అంటే ఏంటి? ఒక చోట నిలిచి నిలకడగా ఉండడం. ప్రతిష్ఠ అనే పదానికి స్థా ధాతువుదే నుంచి వచ్చినటువంటిదే అది గూడా ప్రతిష్ఠ అనేది. ప్రతిష్ఠ అంటే నిలకడగా ఉండడం అన్నమాట. స్థిత ఏమిటిది? దేని యందు ఉన్నది? ఎట్లాంటిది భావనలో ఉన్నది? అహమస్మి పరం బ్రహ్మ. నేను పరమాత్మ స్వరూపుడినే. నేను పరమాత్మ కంటే భిన్నుండి గాదు. నేను మనం మాటి మాటికి గుర్తు చేసుకోవాల్సిందేంటంటే, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది పొగరుతో చెప్పేటువంటి మాట కాదు అని. అహం బ్రహ్మాస్మి నేనొకడే బ్రహ్మ, మీరందరూ పనికిమాలినోళ్ళు అని గాదు. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే ఆ భావనలోకి ఒక వ్యక్తి వస్తాడో, ప్రపంచంలో ప్రతిదాన్ని గూడా బ్రహ్మ స్వరూపంగానే చూస్తాడు. అహం అనేటువంటిది అక్కడ ఉండదు. అహం అనేటువంటిది నేను ఇన్నాళ్ళు ఎవడో అహం నేను సుబ్బారావు, రామారావు అనుకుంటున్నానయ్యా, నేనది గాదు, నేను పరమాత్మ స్వరూపుడిని అని వాడికి తెలిసిపోతుంది. అంటే వాడికి ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ అహం అనేటువంటిది లేనే లేదు. ఆ అహం అనేటువంటిది లేనప్పుడు వీడు ఎలా ఉంటాడు? పరమాత్మనే స్వయంగా ఏ విధంగా మిగతా అన్నిటితో వ్యవహరిస్తుంటాడో, ఆ విధంగా వ్యవహరిస్తుంటాడు. పరమాత్మకు అందరి పట్ల ప్రేమనే ఉంటుంది. అన్ని ప్రాణుల పట్ల ప్రేమనే ఉంటుంది. ఒక అవ్యాజం అంటే ఎలాంటి కండిషన్ లేనటువంటి వితౌట్ స్ట్రింగ్స్ అంటుంటాం చూడండి. అలాంటి వితౌట్ ఎనీ స్ట్రింగ్స్ అలాంటి ప్రేమ ఉంటుంది. అందరి పట్ల తాను దయతోనే అన్ని ప్రాణుల పట్ల ఒక కంపాషన్ అనేటువంటిది ఉంటుంది. దయ, కంపాషన్, లవ్ ఇవన్నీ గూడా ఉంటాయి. సో, అలాంటి ఇదనమాట. అహమస్మి పరం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అంటే అదక్కడ విషయం. ఇది ప్రజ్ఞ యస్య అలాంటి ప్రజ్ఞ, అలాంటి అండర్‌స్టాండింగ్ ఎవరికైతే ఉన్నదో అతడు స్థిత ప్రజ్ఞః. స్థిత ప్రజ్ఞ అనేటువంటిది కూడా ఒక బహువ్రీహి సమాసం. స్థిత ప్రజ్ఞ యస్య సహ స్థిత ప్రజ్ఞః అని. దేని యందు స్థిత ప్రజ్ఞుడు? ధనము యందు స్థిత ప్రజ్ఞుడా? అధికారమందు స్థిత ప్రజ్ఞుడా? అలా గాదు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఇక్కడ బ్రహ్మయందు స్థిత ప్రజ్ఞుడు. నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానము యందు అనే భావనలో స్థిరమైనటువంటి ప్రజ్ఞ గలవాడు. తస్య కా భాష తస్య కా భాష కిం భాషణం వచనం తస్య కా భాష కిం తస్య భాషణం వచనం కథమసౌ పరైః భాష్యతే కథమసౌ పరైః భాష్యతే సమాధిస్థస్య సమాధౌ స్థితస్య కేశవ.
సమాధిస్తస్య సమాధౌ స్థితస్య కేశవ. తస్య కా భాష. భాష అంటే ఏమిటి? పరిభాష అని చెప్పాను కదా. పరిభాష అంటే కూడా మనకు డెఫినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. పరిభాష అంటే టెక్నికల్, అదేంటి పరిభాష అంటే ఒక టెక్నికల్ టర్మ్స్ అనే మాటతో కూడా వాడుతుంటాం. ఈ శాస్త్రంలో ఈ పరిభాష ఉన్నది అని. ఇక్కడ భాష అంటే అతని లక్షణం ఏమిటి అనేది, పరిభాష అంటే అతని లక్షణం ఏమిటి. తర్వాత కిం కిం భాషణం వచనం కథం అసౌ పరైః భాష్యతే. పరైః కథం భాష్యతే అంటే ఇతరుల చేత ఏ విధంగా తెలియబడుచున్నాడు, ఇతరుల చేత ఏ విధంగా చెప్పబడుతున్నాడు, ఇతరులు ఏ విధంగా అతన్ని గుర్తిస్తున్నారు అని. లక్షణం అంటే ఏమిటి? లక్షణం అనే పదానికి కూడా అర్థం ఏంటంటే గుర్తింపు. లక్షయతి ఇది లక్షణం. ఇప్పుడు ఒకడికి బలం చాలా ఉందనుకోండి. ఆ బలము చేత ఆయన గుర్తింపు పొందుతాడు. అది అతనికి లక్షణం. ఇంకొకడికి డబ్బులు చాలా ఉన్నాయి. ఆ డబ్బుల వల్ల అతను గుర్తింపబడతాడు. ఆ డబ్బు అనేటువంటిది అతనికి లక్షణం. లక్షయతి అంటే అబ్బో! వీడు చాలా గొప్ప గొప్ప డబ్బున్నటువంటి వాడు. ఇంకోడు విద్యావంతుడు. ఆ విద్య చేత ఆ విద్య ఉండడమే అతనికి లక్షణం అంటే గుర్తింపు తెచ్చేటువంటిది. సో, లక్షయతి ఇది లక్షణం. ఇతనికి ఏ విధంగా గుర్తిస్తారు అని అక్కడ విషయం అన్నమాట. ఆహ్, కి కిం కిం భాషణం తస్య కా భాష కిం భాషణం వచనం కథం అసౌ పరైః భాష్యతే. పరైః అంటే ఇతరుల చేత ఏ విధంగా చెప్పబడతాడు. సమాధిస్తస్య అంటే సమాధౌ స్థితస్య. సమాధి అంటే పైన చూశామిక్కడ. ఏమిటది? అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన. ఆత్మయందే అని. సమాధి అంటే ఈ ఆత్మ అని చెప్పని అన్నాడు చూడండి. సమాధికి ఆత్మ అని. దాని యందు ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది అని. ఎలా ఇతరులు అతన్ని గుర్తిస్తారు అని. తర్వాత సమాధౌ స్థితస్య కేశవ. నెక్స్ట్ లైన్ స్థితధీః స్థితప్రజ్ఞః హితధీః స్థితప్రజ్ఞః స్వయం వా కిం ప్రభాషేత స్వయం వా కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం కిం ఆసీత వ్రజేత కిం ఆసనం వ్రజనం వా తస్య కథం ఇత్యర్థః. ఆసనం వ్రజనం వా తస్య కథం ఇత్యర్థః. స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన పృచ్ఛతి. స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన పృచ్యతే. పృచ్ఛతి అని ఉంది నా బుక్ లో. పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. స్థితధీః అంటే ఏమిటి? స్థితప్రజ్ఞ. ధీః అన్నా కూడా ప్రజ్ఞ అన్నా ఒకటే. ధీ అంటే బుద్ధి కదా. ప్రజ్ఞ అన్నా కూడా అదే. స్థితధీః స్థితప్రజ్ఞ. స్వయం వా కిం ప్రభాషేత. తను ఏ విధంగా ఇతరులతో మాట్లాడతాడు. అలాగే కిం ఆసీత ఏ విధంగా. ఆసీత అంటే కూర్చొని ఉంటాడు అని కాదు. కూర్చోవడం ఎలా కూర్చుంటాడు అంటే కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటాడా, ఇంకెలా కూర్చుంటాడు, పద్మాసనం వేసుకుంటాడు, అలా కాదు. కిం ఆసీత అంటే అతని మనస్సులో ఎలాంటి భావనలు ఉంటాయి, మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి భావనతో ఉంటాడు అని. కిం ఆసీత. తర్వాత వ్రజేత ఏ విధంగా అతని నడక. నడక అంటే వాక్, పుట్టి నడకన అట్లా అని కాదు. వ్రజేత వ్రజనం. పరివ్రాజకుడు అనే పదం మనం విన్నాం. పరివ్రాజకుడు అంటే పరితః వ్రజతి. ఎల్లప్పుడూ చుట్టూరా ఎప్పుడూ తిరిగేటువంటి వాడు అనమాట. పరివ్రాజకుడు అంటే ఒక చోట ఉండేటువంటి వాడు కాదు. ఎప్పుడూ తిరుగుతూ ధర్మ ప్రచారాన్ని చేస్తుండేటువంటి వాడు, లేక తన ఆచరణ ద్వారా ప్రజల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నటువంటి వాడు. సో అది పరివ్రాజకుడు అంటే. సో వ్రజనం అతని యొక్క నడక, నడవడి. నడవడి అనేది బెటర్. అతని నడవడి ఎలా ఉంటుంది అనేటువంటిది. వ్రజనం వా తస్య కథం ఇత్యర్థః. స్థితప్రజ్ఞస్య లక్షణం అతని యొక్క లక్షణం, ఆయన యొక్క డెఫినేషన్. అనేన శ్లోకేన పృచ్ఛతి అనే బదులు పృచ్ఛతి అనేది బాగుంది. నా బుక్ లో పృచ్ఛతి అని ఉందనుకోండి. ఓకే. నెక్స్ట్ లైన్ యోహి ఆదిత ఏవ సన్యస్య కర్మాణి యో హి ఆదిత ఏవ సన్యస్య కర్మాణి జ్ఞానయోగ నిష్ఠాయాం ప్రవృత్తః జ్ఞాన జ్ఞానయోగనిష్టాయాం ప్రవృత్తః యస్య కర్మయోగేన యశ్చ కర్మయోగేన తయోః. తయోః. అక్కడి తయోః అనే చోట స్టాప్ పెట్టడం బెటర్. కర్మయోగేన తయోః. ఇక్కడికి అవుతాం. యోహి ఆదిత ఏవ సన్యస్య. ఆదితః అంటే మొదటి నుండి అని. ఆది అంటే మొదలు. ఆదితః అంటే మొదటి నుండి అని. ఆదితః తసిల్ ప్రత్యయం అంటాం చూడండి అది. ఆదితః ఏవ సన్యస్య అంటే ఏమిటి? జ్ఞానము కోసం సన్యాసం చేసేది ఒకటి ఉంటుందని చెప్పాను, గుర్తు తెచ్చుకోండి. 2 రకాలైనటువంటి సన్యాసాలు 5వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఇంతకు ముందే ఏదో సందర్భంలో మాట్లాడుకున్నాం. ఒకటి జ్ఞానం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకాయన ఏదో ఒక సాందీపని స్కూల్, బాంబేలో సాందీపని స్కూల్ అని ఒకటి ఉంది.
ఇంకేదో ఋషికేశ్‌లో ఇంకేదో పర ప ఇంకొక స్వామీజీ స్కూల్ ఉన్నది. శివానంద మఠం ఉన్నది. అక్కడ చేరుతాడనమాట. ఓ 3 ఇయర్ కోర్స్ చేస్తాడు. ఆ 3 ఇయర్స్ కోర్స్‌లో వేదాంతం కొంచెం చదువుతాడు. సంస్కృతం కొంచెం నేర్చుకుంటాడు. తరువాత ఇంకా ఆయన విజృంభించి విజృంభించి వస్తాడనమాట. సో, అది మొదటి నుంచి సన్యాసం పొంది నేను సన్యాసి కావాలి అంటే నిజంగా చాలా మంది మహాత్ములు ఉండొచ్చు. వాళ్ళని మనం తక్కువ చేయకూడదు. ఆహ్, చాలా మొదటి నుంచినే ఒక పట్టుదలతో నేను జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సన్యసించిన తర్వాత సన్యసించి అంటే సన్యాసి దీక్ష తీసుకున్న తర్వాత సన్యాస ఆశ్రమం స్వీకరించి మిగతా కర్మలన్నీ గూడా వదిలేసి ఆయన కేవలము ఇదేంటి శమ, దమ ఇట్లా అవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ సంపాదించాలి గదా! ఫస్టు. శమ, దమ, తితిక్ష ఇవన్నీ గూడా సంపాదించాలి గదా! నిత్యానిత్య వస్తు వివేకము, తర్వాత వస్తు వైరాగ్యము, వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. సన్యాసం తీసుకున్నంత మాత్రంతో వైరాగ్యం రాదు గదా! సన్యాసం తీసుకున్న తర్వాత కొంచెం హ్మ్, చాలా కష్టం ఎంతో కష్టపడి వైరాగ్యాన్ని సంపాదించాలి. ఇవన్నీ గూడా జేయాలి గదా! అతనిక్కడ యోగి ఆదిత ఏవ సన్యస్య కర్మాణి, కర్మాణి సన్యస్య మొదటి నుంచినే వచ్చినటువంటి వాడు ఒకాయన. కర్మాణి సన్యస్య కర్మాణి జ్ఞాననిష్ఠా జ్ఞానయోగ నిష్ఠాయాం ప్రవృత్తః. జ్ఞానయోగ నిష్టలో ప్రవృత్తః అంటే దానిలో నడక మొదలుపెట్టినటువంటి వాడు. ప్రవృత్తః అంటే దానిలో చేరినటువంటి వాడు. దాంట్లో ముందుకెళ్తున్నటువంటి వాడు. జ్ఞానయోగ నిష్టలో ముందుకెళ్తున్నటువంటి వాడు. రెండవ వాడెవడు? యశ్చ కర్మయోగేన. ఎవరైతే కర్మయోగాన్ని అనుష్ఠించి ఆ తర్వాత క్రమక్రమంగా ఈ జ్ఞానయోగ నిష్టకొచ్చాడో అతను అని. 2 విధాలుగా దేర్ ఆర్ 2 ఛానెల్స్. ఒక ఛానెల్ ఏంటి? మొట్టమొదటనే సన్యాసం తీసుకొని తర్వాత జ్ఞానయోగ నిష్టను చేరుకోవడం అనేది ఒక ఒక ఛానల్. ఇంకో ఛానల్ ఏంటి? కర్మయోగం చేస్తూ ఉండి కర్మయోగం ద్వారా క్రమేణ అంటే ఏంటి? కర్మయోగం చేస్తూనే క్రమక్రమంగా ఇతను జ్ఞానయోగ నిష్టలోకి వచ్చేటువంటి వాడు ఇంకొకడు. తయోహో అని. అలాంటి వాడి గురించి ఇక్కడ చెప్తున్నది. వాళ్ళలో నెక్స్ట్ లైన్ స్థితప్రజ్ఞస్య ప్రజహాతీత్యారభ్య स्थितप्रज्ञस्य प्रजहाति इत्यारभ्य అధ్యాయ పరిసమాప్తి పర్యంతం अध्यायसमाप्तिपर्यन्तं స్థితప్రజ్ఞ లక్షణం సాధనం చ ఉపదిశ్యతే. स्थितप्रज्ञस्य लक्षणं साधनं च उपदिश्यते. వాళ్ళిద్దరూ అక్కడొచ్చారు. 2 ఛానెల్స్‌లో వచ్చారు. వాళ్ళలో అలాంటి స్థితప్రజ్ఞస్య ఆయన లక్షణం ఏమిటి? ఆయన ఏమిటి అని చెప్పాలి గదా! లక్షణమే గాకుండా సాధనాన్ని గూడా జెప్తున్నాడు అని అంటున్నాడు. అర్జునుడు అడిగింది ఆయన లక్షణం ఏంటి? ఆయన ఎలా ఉంటాడు? అని అంటున్నాడు. ఆ లక్షణం ఒకటే గాదయ్యా! సాధనం గూడా జెప్తున్నానని జెప్పని సాధనం అంటే ఏ విధంగా ఆ విధంగా ఏ విధంగా నువ్వు స్థాయిని చేరుకుంటావు అని గూడా చెప్తున్నాడన్నమాట. స్థితప్రజ్ఞస్య ప్రజహాతి ఇత్యారభ్య. ప్రజహాతి అనేదేమిటి? నెక్స్ట్ శ్లోకం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అని రాబోతున్నది. 55వ శ్లోకం. అది ప్రజహాతి ఇత్యారభ్య అధ్యాయ పరిసమాప్తి పర్యంతం. ఇప్పుడు ఆ అధ్యాయ పరిసమాప్తి అనే చోట ఇంకోటి ఆ అధ్యాయ పరిసమాప్తి అని గూడా ఉండొచ్చు కొన్ని టెక్స్ట్‌లో. అది గూడా కరెక్టే. ఆ అనేటువంటిదేంటి? అంతవరకు అన్నట్టుగా. ఆజానుబాహుడు ఉన్నట్టుగా. జానువుల వరకు బాహులు గలవాడు ఉన్నట్టుగా. ఆ అధ్యాయ పరిసమాప్తి పర్యంతం. అధ్యాయం అయిపోయే వరకు కూడా ఈ రెండవ అధ్యాయం ముగిసే వరకు గూడా కృష్ణుడేం చెప్పబోతున్నాడు? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణమే గాకుండా సాధనాలు గూడా జెప్తున్నాడు. లక్షణం సాధనం చ. లక్షణము జెప్తున్నాడు, సాధనాలు గూడా జెప్తున్నాడు. అంటే ఏంటి? ఏ విధంగా నువ్వు ఆ స్థితికి చేరుకోగలవు అనేటువంటి దాన్ని. సాధనం చ ఉపదిశ్యతే. ఉపదేశింపబడుచున్నది అని పాసివ్ వాయిస్. ఉపదిశ్యతే. ఇక్కడ ఒక గొప్ప నెక్స్ట్ లైన్ ఒక చాలా గొప్ప ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడన్నమాట. చదువుదాం. సర్వత్ర ఏవ హి అధ్యాత్మ శాస్త్రే सर्वत्र एव हि अध्यात्मशास्त्रे కృతార్థ లక్షణాని యాని कृतार्थलक्षणानि यानि తాన్యేవ సాధనాని ఉపదిశ్యంతే तान्येव साधनानि उपदिश्यन्ते యత్న సాధ్యత్వాత్. यत्नसाध्यत्वात्। యాని యత్న సాధ్యాని సాధనాని यानि यत्नसाध्यानि साधनानि లక్షణాని చ భవంతి తాని. लक्षणानि च भवन्ति तानि। ఓకే. ఇక్కడ గొప్ప ప్రిన్సిపల్ ఏమిటంటే సర్వత్ర హి అధ్యాత్మ శాస్త్రే. అధ్యాత్మ శాస్త్రంలో ఎక్కడ చూసినా గూడా అని.
సర్వే అధ్యాత్మ శాస్త్రం అంటే ఏంటి? ఆహ్, అధ్యాత్మ అనే పదానికి అర్థం ఏంటి? ఆత్మని ఇది అధ్యాత్మం అని. ఆత్మని ఇది అధ్యాత్మం అంటే ఆత్మయందు, ఆత్మని గురించి చెప్పేటువంటి శాస్త్రం. అంటే ఏమిటి? ఆత్మ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ. దేర్ ఈస్ ఓన్లీ వన్ ఆత్మ. దట్ వన్ బ్రహ్మ. బ్రహ్మ ఏకం అని చెప్పని అంటాం గదా! బ్రహ్మ ఒకటే సత్యము. జగత్తుగా కనిపిస్తున్నదంతా కూడా ఆ బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తున్నది. ఇది గదా మన సిద్ధాంతం. సో, ఇది అధ్యాత్మ శాస్త్రం. ఈ అధ్యాత్మ శాస్త్రంలో కృతార్థుడైనటువంటి వాడి లక్షణాలు ఏవో, సాధకుడికి సాధనాలు కూడా అవే అని. దేర్ ఆర్ 2 లెవెల్స్ ఆఫ్ పీపుల్. ఒకడు కృతార్థుడు, ఇంకోడు సాధకుడు. ఈ కృతార్థుడు అనేవాడు ఎవరో పెద్ద మహాత్ముడు ఉన్నాడనుకోండి. ఒక స్వామీజీనో ఎవరో ఉన్నారనుకోండి. ఆ స్వామీజీ ఎలా వ్యవహరిస్తుంటాడు? అది ఆ వ్యవహారాన్ని వీడు ఇమిటేట్ చేసి వాడు వి వి ఆ ఆయన ఎలా వ్యవహరిస్తుంటాడో ఆ వ్యవహారాన్ని వీడు ఇమిటేట్ చేయాలి. అందుకనే గురువుల దగ్గర ఉండాలి అనేది అందుకేనండి. మనం మామూలుగా జనరల్‌గా మనకు ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ ఆల్సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఎవరో మహాత్ముడు ఎవరో చెప్పినది వింటుంటా. ఎవరో మహాత్ముడు ఎవరో ఎక్కడో చెప్పింటాడు అఖండానంద సరస్వతి ఇంకెవరో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని ఏదో యూట్యూబ్‌లో చూసి వింటుంటా అనుకోండి. ఇది ఒక రకమైనటువంటి మంచిదే. ఏది లేకుండా ఉండే కంటే ఇది చాలా గొప్ప విషయమే. బట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఒక మహాత్ముడు ఎవరైనా ఉంటే, ఆ మహాత్మునితో ఉండడాన్ని దాన్ని అంతేవాసి అంటారు. అంతేవాసి అంటే సమీపంలో ఉండువాడు. అతని దగ్గరే ఉండి. అంతేవాసి అనే పదం మనకి మీరు వినుంటారు. అంతేవాసి అంటే దగ్గరే ఉంటూ గురువును అనుసరించేటువంటి వాడు. అంటే గురువు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆయన చూస్తుంటాడు. గురువు మళ్ళీ దొంగగా పోయి ఏమన్నా బంగు తీసుకుంటూ ఉంటాడా? అట్లాంటి లక్షణాలు వీడికి రాకూడదు. కానీ అట్లాంటి గురువులు ఒకవేళ ఉంటే ఉండుండొచ్చనుకోండి. ఇప్పుడెవరు అట్లా కనపడరు. బట్ ఎనీవే గురువును దగ్గరగా ఉండి అతన్ని అనుసరించేటువంటి వాడు శిష్యుడు. అందుకనే మన శాస్త్రంలో గూడా ఉపనిషత్తులో గూడా వాక్యం ఉంది. యాన్యస్మాకం సుచరితాని తాని సేవితవ్యాని అని చెప్పిన ఒక వాక్యం ఉన్నది. అంటే మేము సరిగా ఏదైతే చేశామో, ఏవైతే మనం సరిగా ఆచరించామో అలాంటివే నువ్వు ఫాలోగా ఒకవేళ ఏదన్నా ఉంటే మీ తప్పులేమన్నా ఉంటే దాన్ని ఫాలో కావద్దు అని. సో, అది గూడా ఒకటుంది. ఒక కేవియట్. సో, ఇక్కడ కృతార్థ లక్షణం. కృతార్థుడైనటువంటి వాడు సాధకుడు. కృతార్థుడు అంటే ఏమిటి? ఒక లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వాడు. కృతం అథవా కృతః అర్థః ఏన. అర్థః అంటే పురుషార్థం అనుకోండి. కృతః అర్థః ఏన. అంటే ఏదైతే హ్మ్, హ్మ్, పొందవలసి ఉన్నదో ఆ లక్ష్యాన్ని తాను పొందాడు. లక్ష్యాన్ని పొందినటువంటి వాడు కృతార్థుడు. కృతార్థుని యొక్క లక్షణాలు ఏవో అవి సాధకునికి సాధనాలు. లక్షణము, సాధనము 2 పదాలు వాడారు చూడండి. లక్షణం అంటే ఇంతకుముందు చెప్పాను. లక్షయతి అంటే సూచించేటువంటిది. కృతార్థుని ఎట్లాంటి గుణాలు సూచిస్తున్నాయి. ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అతనిలో ఉన్నాయి. తర్వాత సాధనం. సాధయతి ఇది సాధనం. అంటే సాధించేటువంటి ఉపాయం. సాధించేటువంటి మార్గం. అది సాధనం. సో, కృతార్థుని లక్షణాలు ఏవో సాధకుడు చేయాల్సినటువంటి పని గూడా అదే. అతన్ని అనుసరించాలి. ఆచార్యుడు ఏ విధంగా ఉన్నాడు? అతను ఏ విధంగా రాగద్వేషాలను వచ్చినప్పుడు అతను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు? ఆచార్యుడు ఎక్కడో ఉంటాడు. అతన్నెవరో తిడతారు. తిట్టినప్పుడు ఆ ఆచార్యుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు? వెంటనే ఆయన గూడా జుయ్యమని లేస్తున్నాడా? లేక ఆచార్యుడు కొంచెం రాగద్వేషాలకు అతీతుడుగా ఉన్నాడా? ఇంకేదో ఒకడొచ్చి ఒక రూ. 1,00,000 కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు అతన్ని స్పెషల్‌గా ఆశీర్వదించి అతనికి స్పెషల్‌గా మామిడి పళ్ళు అవి ఇవి ఇస్తున్నాడా? లేక అందరిని సమానంగా చూస్తున్నాడా? ఎవడైనా రూ. 10 ఇచ్చినప్పుడు ఆ రూ. 10 ఇచ్చిన వాడిని డిస్మిసివ్ లుక్స్‌తో పడేస్తున్నాడా? ఇవన్నీ కూడా చూస్తాడు కదండీ! అది. అవన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఎందుకంటే కృతార్థుని లక్షణము, సాధనలు. సాధనకు సాధకుడు ఏమేమి చేయాలి? ఇట్లా అతనికి ఆచార్యుడికి కోరికలు అవి ఇవి ఉండకూడదు. సంతుష్టి ఉండాలి. ఆత్మయందే తుష్టి ఉండాలి. అది ఉందా లేదా? అది ఆ ఆచార్యుడిని చూసి ఇతను ఫాలో అవుతుంటాడు. అలాగే ఇంకేంటి ఉంటాయి? సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఏదన్నా సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ కావడం, సెలబ్రేట్ చేసుకోవడం. ఈరోజు ఫలానా ఆయన మనకు రూ. 1,00,000 ఇచ్చాడండి అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకో రోజు ఇంకేదో సంథింగ్ ఏదో కోర్ట్ కేసో ఏదో వచ్చినప్పుడు కృంగిపోవడం. ఇలాంటి సుఖ దుఃఖాలు లేకుండా ఉండడం. సో, రాగద్వేషాలు లేకుండా ఉండడం. ఈ ఏదో నష్టం కలిగినప్పుడు దాని గురించి ద్వేషము, హేట్రెడ్, కొట్లాటలు, కోర్ట్ కేసులు లేకుండా ఉండడము. ఇలాంటివి ఆ ఆచార్యుడి గు ఆ గురువుకు ఉన్నాయా లేదా? అలాంటి గురువు మనకు దొరకడం చాలా చాలా మన అదృష్టం. ఉంటారు. మహాత్ములున్నారండి. నాకు గూడా నా అదృష్టవశాత్తు తత్వవిధానంద గారు ఉన్నారు. ఆయనకి ఎలాంటి కోరికలు లేనటువంటి వాడు. ఆయన చిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటాడిక్కడ.
సో, ఆయన టీచింగ్ తప్ప ఇంక వేరే ఇంకేమీ లేదు. వేరే వ్యాసంగమే లేదు. ఇట్లాంటి మహాత్ములు చాలామంది ఓన్లీ ఒక వన్ జనరేషన్ వెనకాల చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రమక్రమంగా కొంచెం తగ్గుతున్నారనుకోండి. సో, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, సర్వత్రైవ హి అధ్యాత్మ శాస్త్రే కృతార్థ లక్షణాని అని, కృతార్థుని యొక్క లక్షణాలు ఏవో తాన్యేవ సాధనాని ఉపదిశ్యంతే. అవే సాధనాలే చెప్పబడుతున్నాయి. యత్న సాధ్యత్వాత్, ఇవి మామూలుగా వచ్చేవి కాదండి. యత్న సాధ్యత్వాత్, ప్రయత్నం చేసి సాధించదగినటువంటివి. ఎందుకంటే రాగద్వేషాలను జయించు అని చెప్పానంటే జయించడానికి వెంటనే మనం రెడీగా లేము. దానికి చాలా ప్రాక్టీస్ కావాలన్నమాట. చాలా చాలా ప్రాక్టీస్ కావాలి. యత్న సాధ్యత్వాత్. ఇవేదో రాగద్వేషాలను జయించాలి, కోపాన్ని జయించాలి, అది ఇది అంటే మనకు చాలా చాలా డక్కా మెక్కి తినాలి. లేకుంటే దాని తర్వాత దాని గురించి చాలా చింతన చేయాలి. దాని గురించి ఎంతో చింతన చేస్తే తప్ప ఎలాంటి సాధనమైనా మనం ఎప్పుడు సాధించగలము? దాని గురించి చింతన చేయాలి. దాని యొక్క బాగోగుల గురించి చింతన చేయాలి. చింతన చేసి దాని నుంచి లాభ నష్టాలను బాగా కనుక్కున్నప్పుడే అప్పుడు ఆ విధంగా మనం పోగలం. సో, యత్న సాధ్యత్వాత్. యాని యత్న సాధ్యాని సాధనాని, ఏవైతే యత్నపూర్వకంగా, యత్నం అంటే ప్రయత్నం. ప్రయత్నపూర్వకంగా సాధించగలిగేటువంటి ఉన్న యత్న సాధ్యాని సాధనాని లక్షణాన్ని చ భవంతి. అదే లక్షణం గూడా. ఏదైతే సాధన ఏదైతే సాధనమో అదే లక్షణం గూడా. ఏదైతే సాధననో అదే లక్షణం గూడా. ఒకడిలో రాగద్వేషాలు లేవు. అది లక్ష్యము. వీడు సాధకుడు దాన్ని శ్రద్ధగా సాధించాలి. ఇది విషయం అన్నమాట. సో, ఇది మనం ఆచార్యులను అనుసరించాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏదో గొప్ప మంచి సైకలాజికల్ ప్రిన్సిపల్ ఇక్కడ చెప్పారు. ఇక్కడ సమయం గూడా అయినట్టుంది. ఇక్కడికి ముగిద్దాం. నెక్స్ట్ రేపు అంటే బుధవారం రోజు నెక్స్ట్ క్లాస్ ఉంది. నెక్స్ట్ ప్రజహాతి యదా కామాన్ అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. కిం కిం లక్షణం కిమాసీత వ్రజేత అని అడిగారు కదా! వాటి సమాధానం చెప్పబోతున్నాడు. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు ఆచార్య.